ప్రేక్షక మహాశయులకు నమస్కారం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం కం గణపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నేడు ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలోని అనేకములైనటువంటి కష్టములు, నష్టములు, బాధలు అనేవి ఉంటూ ఉంటుంటాయి. అది నా జీవితంలో ఇలా జరిగింది, అలా జరిగింది, జాతక ఫలితములు బాగోలేదు అని అందరూ అనుకుంటారు. కానీ అది కాదు. ఎవరికైనా సరే మన జాతకాన్ని మనం నడుపుకోవడం మన చేతుల్లో పని. కాబట్టి భగవంతుడు ఒక రాశి ఫలితాలు ఉన్నాయండి. రాశి ఫలితాల్లో ఆదాయం, వ్యయం గురించి, రాజపూజ్య అవమానాల గురించి చెప్తారు. ఏమయ్యా ఆదాయం 15 ఉందయ్యా నీకు, ఆహా నాకు 15 ఆదాయం ఉందట, వ్యయం 3 ఉందట అని చెప్పేసి గర్వతత్వాన్ని అమలుంచుకోవడం. అబ్బో నాకు 15 రూపాయల ఆదాయం ఉంది కాబట్టి 15 రూపాయలని ఎలాగా సద్వినియోగం చేసుకోవాలి అనే నియమంతో ఆలోచన చేసుకోవాలి. అలాగే నీకు బాగోలేదే అంటే, బాగోలేదంటే నీకు ఏదో జరిగిపోతుందని కాదు, బాగోలేదు జాగ్రత్తగా ఉండు. ప్రతి విషయంలోనే ఆచితూచి మాట్లాడుతూ జాగ్రత్తగా నడుచుకోవడం అనేది జరుగుతుంది. ఇది రాశి ఫలితముల యొక్క నిగూఢతత్వం. సరే, నేడు మే నెల నుండి రాశి ఫలితములలో 12 రాశి ఫలితములు ఏ రకంగా ఉన్నాయి, ఎవరికి ఏ విధమైనటువంటి సుఖ సంతోషాలను కలగజేస్తున్నాయి అన్నది మనం ఈ యొక్క వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ మాసమయందు మకర రాశి, నక్రశ్య కుంభరాశస్య నాయక సూర్యనందన. మకర కుంభరాశులకు ఆధిపత్యాన్ని వహించిన వాడు సూర్యుని కుమారుడైన శని భగవానుడు. అత్యధికమైన ప్రాముఖ్యత కలిగిన గ్రహము. శని అనగానే అమ్మో శని నాకు బాగాలేదట, అన్ని కష్టాలు వచ్చేసాయి, నష్టాలు వచ్చేసాయి అని భయపడతారు. శని లేనిదే సర్వము లేదు. శని కళ్యాణకారకుడు. శుభము జరగాలన్నా, మంచి జరగాలన్నా, వివాహం జరగాలన్నా, ఐశ్వర్యప్రదాయం పొందాలన్నా శని భగవానుడి కృపా కటాక్షపేక్షణములు కావాలి. మకర రాశికి ఆధిపత్యాన్ని వహించిన ఈ యొక్క శని భగవాను యొక్క విధానము ఏ రకంగా ఉన్నది? శని మకర రాశిలో ఉన్నవారికి అత్యధికమైన శుభ ఫలితాలని సంప్రాప్తం చేశాడు ఈ మాసం. ఎందుకు చేశాడు శుభ ఫలితములని? గతములో వీరికి ఉన్న విధానాలలో కొన్ని నష్టాలని, కష్టాలని కలిగించిన శని తొలగుతూ కూడా శుభదాయకమైన ఫలితాలు ఇస్తాడు. అటువంటి శుభదాయకమైన ఫలితాలు ఇవ్వడం వల్ల ఉద్యోగ రంగంలో గురించి ఎన్నాళ్ళ నుంచో అన్వేషణ చేస్తున్నటువంటి, ఉద్యోగం గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి యువతీ యువకులు ఈ యొక్క మాసము యందు గట్టిగా ప్రయత్నం చేసుకుంటే అత్యధికంగా లాభాన్ని పొందుతారు, ఉద్యోగాన్ని పొంది తీరతారు. అలాగే విదేశముల యందు జాబులు చేయాలి, విదేశముల యందు విద్యను అభ్యసించాలి అనుకున్న వారు కూడా ఈ యొక్క ఫలితములు పొందుతారు. ఎందుకు ఇలా జరుగుతుంది? వృషభ రాశిలో ఉన్న గురుడు నవమ దృష్టితో కర్కాటక రాశిని చూస్తున్నాడు, నవమ దృష్టితోటి మకర రాశిని చూస్తున్నాడు. ఈ మకర రాశిని గురు దృష్టి ఎప్పుడైతే వీక్షణ కలిగి ఉందో విదేశ గమనములు, ఉద్యోగ రంగములో శుభదాయకములు, కుటుంబములో శుభ కళ్యాణ విధానములు ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. అత్యధికమైన శుభ ఫలితములు పొందుతూ ఉండడమైతే కాకుండా భూమికి సంబంధించిన విషయములో కూజిన ద్వారా కూడా కర్కాటక రాశిని యందు కుజుడు ఉండి సమసప్తక దృష్టితో మకర రాశిని చూస్తున్నాడు. ఆ మకర రాశి కుజునికి ఉచ్చస్థానమైనది. ఇన్ని ఫలితములు కలిగి ఉన్నందువలన ధన కనక వస్తు వాహన అభివృద్ధి పొందడానికి అవకాశం మకర రాశి వారికి ఎక్కువగా ఉంది. మకర రాశిలో ఉన్నవారు ఎవరైనా సరే మహామేధావులు, జ్ఞాపక శక్తి పరులు, అత్యధికమైనటువంటి తెలివితేటలు కలిగిన వారుగా ఉంటారు.
ఈ యొక్క ఫలితములు ఈ యొక్క మకర రాశి వారు అధికంగా పొందుతున్నారు ఈ మాసం. సరేనండి, ఉద్యోగ రంగంలో అలాగుంది, వ్యవహార రంగంలో అలాగుంది, అన్నీ బాగానే ఉన్నాయి. మరి వ్యాపారస్తుల పరిస్థితి ఏంటండి? రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, భూమికి సంబంధించిన వ్యాపారాలు చేస్తున్నారో, వారికి రూపాయికి 10 రూపాయలు పొందే అవకాశం ఉంది ఈ మాసం. అంటే అధికంగా భూములను అమ్మడము కొనడము జరుగుతుంది ప్రతి దాంట్లోని కూడా. అంటే ఈ యొక్క మాసం అన్ని శుభకరమైన రోజులే ఉన్నాయి. వివాహ ముహూర్తాలు ఉన్నాయి, అలాగే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, గృహప్రవేశాలు చేయడానికి, గృహములు కొనడానికి, గృహములు విక్రయించడానికి, అటువంటి విధానాలన్నీ కూడా ఈ మాసమయందు కలిగి ఉండడం, అత్యధికమైన శుభదాయకమైన ఫలితములు మకర రాశి వారి పొందడం అనేది జరిగింది. కాబట్టి ఈ మకర రాశి వారికి ఈ యొక్క మాసమంతా శుభదాయకమైన ఫలితములు పొందుతారు. ఏమంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారే వ్యాపారస్తులు కలిసి వస్తారా, ఉన్న వ్యాపారాలు కలిసి రావా అని అనొచ్చు. ఆయిల్కి సంబంధించింది, సిమెంట్కి సంబంధించింది, ఐరన్కి సంబంధించిన వ్యాపారములు కూడా అత్యధికమైన శుభదాయకమైన ఫలితములు పొందుతారు. అలాగే ఫుడ్కు సంబంధించింది ఏదైతే ఉందో, ఆహార విధానానికి సంబంధించిన వ్యాపార రంగంలో ఉన్నవారు కూడా శుభదాయకమైన ఫలితములు పొందగలుగుతున్నారు ఈ మాసమయందు మకర రాశి వారు. అలాగే భార్యాభర్తల మధ్యన శుభదాయకమైన అవగాహన కలిగి ఉండి కుటుంబము యందు శుభ ఫలితములు కలిగేటువంటి శుభకార్యములను నిర్వర్తించడం అనేది జరుగుతుంది. అది జరిపించుకోవడం చాలా మంచి ఫలితాన్ని చెప్పాలి. ఓవరాల్గా చూస్తే ఈ యొక్క మకర రాశి వారు ఈ మాసం అంతయు కూడా శుభ ఫలితములను పొందుతూ ఆనందదాయకమైన జీవితములను అనుభవిస్తూ ఉంటారు. కానీ రాహు కుజుని మీద దృష్టి కలిగి, కుజున దృష్టి సమసప్తక దృష్టితో మకర రాశి మీద పడి ఉన్నందువల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. ఏంటి ఆ ఇబ్బందులు? ప్రమాదములు సంప్రాప్తమయ్యే అవకాశం ఉంటుంది. అంటే ప్రమాదములు అంటే ఏంటి? మనకు సంబంధించినటువంటి మిత్రులు లేకపోతే బంధువులు, మనకు బాగా కావాల్సిన బంధువులే, వాడు ఏదేదో కబుర్లు చెప్పి మీ స్థిర ఆస్తిని, చర ఆస్తిని తస్కరించడానికి ప్రయత్నాలు జరిగి అది తస్కరించబడతాయి. ఆ తస్కరించబడినందువల్ల నష్టము, కష్టం అనేది ఏర్పడుతుంది. వాహన ప్రమాదములు సంప్రాప్తమయ్యే అవకాశాలు కలుగుతూ ఉంటాయి. ఈ యొక్క విధానాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇటువంటి విధానాలు జరగకుండా ఉండి శుభదాయకమైన ఫలితములు పొందుతూ ఆనందకరమైన జీవితాన్ని పొందాలి అంటే మకర రాశి వారు ఏం చెయ్యాలి? మకర రాశి వారు శివ విధానాన్ని అవలంబించాలి. శివుని విధానాన్ని అవలంబించాలి అంటే శివునికి ఉదయం అభిషేకాన్ని చేపించి సాయం సంధ్యా సమయములలో శివ దర్శనము చేసుకుని పంచముఖ పాలదీపము అనేది ఉంటుంది. ఆ పంచముఖ పాలదీపాన్ని వెలిగించాలి. అయ్యా, పంచముఖ పాలదీపం ఎలా వెలిగించాలండి అన్నప్పుడు ముందుగా అభిషేకాన్ని ఉదయకాలాన్ని చేయించి సాయం సంధ్యా సమయంలో 3 పట్టి ప్రమిదలను, 5 ఒత్తులను, ఒక ఆవునేతి ప్యాకెట్ను, ఒక రావి ఆకును, చిన్న బెల్లం ముక్కను, 2 అగరబత్తులు, 2 ఆర్తకర్పూరం బిళ్ళలను తీసుకుని శివాలయానికి వెళ్ళి శివునికి ముందుగా అర్చన చేసుకుని, అంటే దర్శనం చేసుకుని, ఆ తదుపరి ఆ యొక్క శివాలయంలో ఒక ఏదో ఒక వృక్షం ఉంటుంది, అశ్వత్థ వృక్షం, రావి చెట్టు ఏదో ఉంటుంది. ఆ చెట్టు దగ్గర శుభ్రంగా అలికి శుభ్రంగా కడిగి ఆ చెట్టు మొదట్లో శుభ్రంగా పిండితోటి అష్టదళ పద్మం వేసి ఆ అష్టదళ పద్మంలోని ఒక ప్రమిదను పెట్టి ఆ ప్రమిదల్లో 5 ఒత్తులు వేయండి. 5 ఒత్తులు వేసి అందులో కొద్దిగా ఆవు నెయ్యి పోయండి. ఆ ప్రమిదను పక్కన పెట్టి వేరొక ప్రమిదను తీసుకుని ఆ ప్రమిదలో ముందుగా పాలు పోసి అష్టదళ పద్మంలో పెట్టి ఆ ప్రమిద మీద ఈ 5 ఒత్తులు వేసిన ప్రమిదని పెట్టి ఈ 5 ఒత్తులను వెలిగించండి. 5 ఒత్తులను వెలిగించి అగరబత్తి వెలిగించి ఆ ప్రమిదికి చూపించి, అలాగే ఒక బెల్లం ముక్కని రావి ఆకులో పెట్టి నివేదన చేసి అమ్మవారిని ప్రార్థించండి. అలాగ పంచముఖ
విధానంలో అంటే పంచకన్యలను ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుని మీ మనసులో ఉన్న కోరికను చెప్పి పైకి లేచిన తర్వాత హారతి కర్పూరం 3వ ప్రమిదలో హారతి కర్పూరం వెలిగించి హారతి ఇచ్చి ఆ ప్రమిదను అక్కడే పెట్టి పైకి లేచి 5 సార్లు ఆ యొక్క చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకొని వస్తే ఈ యొక్క సోమవారం నాడు ఎవరైతే పంచముఖ పాల దీపాన్ని పెట్టి స్వామివారిని దర్శనం చేసి అభిషేకం చేస్తారో వారికి హితి బాధలు తొలగి సుఖ సంతోషమైనటువంటి విధానాలు పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎల్లరూ ఈ విధానాన్ని పాటించి సుఖ సంతోష ఆనందాన్ని పొందాలని కోరుతున్నాం. ఆయుష్మాన్ భవ.